హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. ఒక సినిమాకి ఎగ్జిట్ ఇచ్చి మరో సినిమాలో ఎంట్రీ ఇచ్చిన దీపికా పదుకునే యమ స్పీడ్ గా జరుగుతున్న ఓజీ షూటింగ్ లైన్ లో ఉస్తాద్ భగత్ సింగ్, అమితాబ్ బచ్చన్ ని రిప్లేస్ చేయబోతున్న సల్మాన్ ఖాన్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. కేసరి చాప్టర్ 2 బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ అవగా రేపు ఈ మూవీ తెలుగు వర్షన్ లో రిలీజ్ కానుంది. రీసెంట్ గా చావత్ తెలుగు వర్షన్ బ్లాక్ బస్టర్ హిట్ అవగా ఈ మూవీ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. ఓం రావత్ పేరు వింటేనే ప్రభాస్ ఫ్యాన్ షేక్ అవుతారు. ఆరెంజ్ అవుట్పుట్ ఆదిపురుష్ అనే మూవీతో ఇచ్చాడు మరి. అయితే ఇప్పుడు ఈ మూవీ డైరెక్టర్ ధనుష్ తో కలాం అనే మూవీ చేయబోతున్నాడు. ఇది అబ్దుల్ కలాం గారి బయోపిక్. గతంలో బాలగంగాధర్ తిలక్ గారి బయోపిక్ తీసిన ఎక్స్పీరియన్స్ ఈ డైరెక్టర్ కే ఉంది. చూడాలి మరి ఏం తీస్తాడో. కౌన్ బనేగా కరోర్పతి షో ఇండియాలో ఒక సెన్సేషన్, ఎంతో మందికి మెమరబుల్ షో. అమితాబ్ బచ్చన్ గారు డికెట్స్ నుంచి ఈ షోని రన్ చేసుకుంటూ రాగా ఇప్పుడు అప్కమింగ్ సీజన్ లో సల్మాన్ ఖాన్ ఆ ప్లేస్ ని రీప్లేస్ చేయబోతున్నట్టు టాక్. ఈసారి వచ్చే గెస్ట్ లో కూడా స్పెషల్ గా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. మరి మీకెవరి హోస్టింగ్ ఇష్టమో కమెంట్ చేయండి. భైరవం మూవీపై బాయ్కట్ ట్రెండ్ అయితే నడుస్తుంది. మూవీ డైరెక్టర్ విజయ్ ఫేస్బుక్ లో 2011 లో మెగా ఫ్యామిలీపై మార్పులు వేసిన పిక్స్ ఇప్పుడైతే ట్రెండింగ్ లోకి వచ్చాయి. అపాలజీ వీడియో రిలీజ్ చేయాలి లేదా స్టోరీ మొత్తం లీక్ చేస్తామంటూ మూవీని ఫ్లాప్ చేస్తామని ట్రెండ్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. చూడాలి మరి విజయ్ దీనికి ఎలా రెస్పాండ్ అవుతాడో. ఇక్కడ కామెడీ ఏంటంటే ఆ పోస్ట్ వేసే టైంకే విజయ్ సినిమాల్లో వర్క్ చేస్తుండడం. రామ్ చరణ్ పెద్ద మూవీ షూటింగ్ లో దివ్యాందు జాయిన్ అయ్యాడు. రీసెంట్ గా మ్యాసివ్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా షూట్ చేశారు. మూవీకి ఇది చాలా ఇంపార్టెంట్ సీన్ అండ్ ఇంపార్టెంట్ సీన్ ని కీ క్యాస్ట్ తో చేయబోతున్నారు. ఈ రోజు మూవీ నుంచి వర్కింగ్ స్టిల్ అయితే బయటకు వచ్చింది. మూవీ మాత్రం ఎక్సలెంట్ గా వస్తున్నట్టు టాక్. విశ్వంబర బుక్ ని ఈ రోజు పరిచయం చేస్తూ ఇంకొద్ది రోజుల్లో ఓపెన్ అవుతుందని అనౌన్స్ చేసింది మూవీ టీం. మేబీ అది రిలీజ్ డేట్ కూడా కావచ్చు. రీసెంట్ గానే రిలీజ్ డేట్ ని లాక్ చేసుకుంది మూవీ టీం. ఈ వీక్ లోనే రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అల్లు అర్జున్ 22nd మూవీకి సంబంధించి స్క్రీన్ టెస్ట్ అయితే జరుగుతూ ఉండగా మూవీలో 5 హీరోయిన్స్ కి స్కోప్ ఉండగా అందులో 3 ఇప్పటికే ఫైనల్ అయ్యారు. దీపికా పదుకునే, మృణాల్ ఠాగూర్ అండ్ జాన్వీ కపూర్. వీళ్ళతో పాటు భాగ్యశ్రీ బోర్సే కూడా డిస్కషన్ లో ఉండగా ఇప్పుడు 5th హీరోయిన్ కోసం సర్చింగ్ అయితే జరుగుతుంది. అయితే ఈ మూవీలో సెలెక్ట్ అయిన దీపికా స్పిరిట్ మూవీకి మాత్రం రిజెక్ట్ అయింది. సందీప్ రెడ్డి వంగ రీసెంట్ గా లుక్ టెస్ట్ చేయగా అందులో ఫెయిల్ అయింది ఈ హీరోయిన్. కొంతమంది రెమ్యునరేషన్ సెట్ కాక పర్సంటేజ్ బేస్ మీద ఇవ్వడానికి ఇష్టం లేక తీసేశారు అంటే ఇంకొంతమంది ఆ క్యారెక్టర్ కి దీపికా సెట్ కాలేదని తీసేశారు అంటూ మొత్తానికి దీపికా పదుకునే అయితే ఎగ్జిట్ అయిందని తెలుస్తుంది. సో ప్రభాస్ పక్కన దీపికని చూడాలంటే కల్కి 2 వరకు వెయిట్ చేయక తప్పదు. ఇప్పుడు రుక్మిణి వసంత్ పై కూడా స్క్రీన్ టెస్ట్ అయితే జరగనుంది. ఎన్టీఆర్ నీల్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ May 24th నుంచి గోవాలో అయితే జరగనుంది. చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ లో మూవీని షూట్ చేయబోతున్నారు. వన్స్ మూవీ స్టార్ట్ అయిందంటే ఖచ్చితంగా ఆగదు. షూటింగ్ స్టార్ట్ అవడమే హెవీ యాక్షన్ సీక్వెన్సెస్ తో స్టార్ట్ అవగా ఇప్పుడు కూడా ఫుల్ ఆఫ్ యాక్షన్ ఉండబోయే సీన్స్ ని షూట్ చేయబోతున్నారు. ఈ షెడ్యూల్ అంతా ఇలానే ఉండనుంది. హరిహర వీరమల్లి మూవీ నుంచి రిలీజ్ అయిన థర్డ్ సాంగ్ 24 hours కంప్లీట్ అయ్యేలోపు 20 million కి పైగా వ్యూస్ తెచ్చుకుంటూ ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేసింది. అండ్ లైక్స్ కూడా 3,13,000 పైగా వచ్చాయి. ఇక ఈ మూవీ నుంచి ట్రైలర్ ని కాశీలో ఈవెంట్ పెట్టి మరీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుంది మూవీ టీం. ఈలోపే ఒక సాంగ్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఇది ఇలా ఉంటే ఓజీ షూటింగ్ ప్రెజెంట్ యమ స్పీడ్ గా జరుగుతూ ఉండగా ఎంత స్పీడ్ గా జరుగుతుందంటే షూటింగ్ ని కంప్లీట్ చేసుకుని ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పవన్ కళ్యాణ్ జాయిన్ అయ్యేంతలా త్వరలోనే ఉస్తాద్ షూటింగ్ లో పవన్ జాయిన్ కాబోతున్నారు. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఈ రోజే వచ్చింది. మన దగ్గర ఉన్న సోర్స్ బట్టి జూన్ లో జాయిన్ కాబోతున్నారు పవర్ స్టార్. డిఎస్పీ సరిగ్గా 2 సాంగ్స్ కి డ్యూటీ చేసినా కూడా ఉస్తాద్ భగత్ సింగ్ పై హైప్ జై అని లేవడం పక్కా. చూడాలి మరి ఏం జరుగుతుందో. సో గైస్, దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. వీటిలో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.